ఆ బాబాలు వచ్చి మీ ఇంట్లో చేతబడి చేశారు, బాణములు చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు, మీ ఇంట్లో అభివృద్ధి చాలా మంది చెప్తున్నారు, మీకు సాగు చేయాలని చెప్తుంటారు. ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు తీసుకొచ్చేసి వాళ్ళు కరెక్ట్గా నయం ఆ ప్రాంతంలో వస్తారు. ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పొలానికి వెళ్తారు, ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి కంపారిటివ్లీ మగవాళ్ళు ఆడవాళ్ళు కొంచెం వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారు. చేసి వాళ్ళు ఫస్ట్ భిక్షమని వస్తారు, దానం చేయండి అని. ఆ లోపలికి వచ్చిన తర్వాత బియ్యం ఆమె వచ్చేసి ఆ బసాలను కూర్చోబెట్టండి. అమ్మ ఇంట్లోకి వెళ్ళి సూర్యుడికి బియ్యం చేయమ్మా నాకు కావాలంటాడు. ఆయన చాట్లో సూర్యుడికి బియ్యం తీసుకొచ్చేసి ఆడబెట్టేది. వెంటనే అమ్మ రెండు అగరబత్తులు తీసుకురాపో మా ఇంట్లో పోయాడు. ఆయన ఏం అగరబత్తులు తీసుకోవడానికి లోపలిపోతుంది. పోగానే ఆయన కూర్చొని ఆయన వెంటనే కూర్చొని ఆయన పనిలో ఆయన ఉంటాడు. ఏముంటాడు అనేది అంటే, అమ్మ మీ ఇంట్లో చేతబడి చేసి కానీ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చేతబడి చేయడానికి కారణం ఏంటంటే, ఇగో నేను ఈ నీళ్ళని ఇళ్ళ కలపగానే వెంటనే మీకు కారణం మారినట్టయితే మీ ఇంట్లో చేతబడి ఉన్నట్టమ్మా అని చెప్తాడు అనమాట. చూడండి చూడండి ఈ రెండు కలర్ వేసు ఇలా కలుపుకుండగానే వెంటనే మనకి కలర్ చేంజ్ అవుతుందా లేదా? ఓకేనా? ఇలా మారాలనే వెంటనే వాంబో నిజంగా మన ఇంటికి చేతబడి చేసిరు, అయితే దీనికి పరిహారం ఏం చేయాలి తండ్రి చెప్పండి అని ఆయన కాలం మీద పడ్డంత బేరాన్ని పడుతుంది. అమ్మా నీకు ఇటువైపుగా ఈ పదార్థం నుంచి ఇంటికి వెళ్ళి చూసుకుంటూ పోతుంది ఒక ఆయన, వాడి వల్లనే నీకు నడిపిస్తుందని చెప్తున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆమెకి ఆ పదార్థంలో ఎవడు ఇంటికి వెళ్ళి చూసినా కూడా వాడే నడిపిస్తున్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అసలు అంతకుముందు ఏముండదు, ఆ రోజు వాడు చూసుకునే ఉంటాడు, అంతకుముందు చూస్తాడు, తెల్లారు చూస్తాడు, ప్రతిరోజు చూస్తాడు. కానీ ఎప్పుడైతే వీడు అనుమానం క్రియేట్ చేసిందో ఆ రోజు నుంచి మొదలెట్టారనమాట. నువ్వు చూడు తల్లి, ఇంత నరదిష్టి ఉండి ఇంత చేతబడి చేసినాక మీరు పైకి ఎట్లా వస్తారు? మీరు జీవితంలో పైకి రాదు, మీ పిల్లగానికి జాబులు రావు, మీకు అది రాదు, మీకు వ్యవసాయంలో కలిసి రాదు, అంతా నష్టమంటే నిజంగా తండ్రి మాకు మొత్తం నష్టమే జరుగుతుంది. అందుకనే వాడు కూడా చూస్తాడు. మరి దీనికి ఏం చేయాలి అని అంటే 5,000 పగారు దగ్గర పెట్టి తల్లి దీనికి ఒక పెద్ద పరిహారం ఉంది. నేను దీన్ని మీకు 5,000 రూపీస్ పెడితే దీన్ని క్లియర్ చేసి మళ్ళీ మీరు ఎవరు చూసినా మీకు ఏం కావాలని చెప్పి పోతారన్నమాట. చెప్తాడు. చెప్పండి లాక్ అయిపోయింది. 5 రూపాయలతో వాడిని వదిలించుకునే వాడిని 5,000 రూపాయలు కూడా లాక్ అయిపోయింది. వాడు ఫస్ట్ 5 రూపాయలకి తీసి వెళ్ళిపోయాడు వాడు. కానీ ఈయన కూర్చోబెట్టడం వల్ల 5,000 అవుతాడు. అలానే అప్పుడు 5,000 వాళ్ళ హస్బెండ్ చెప్తే కొట్టగానే ఈమె దాస్తున్న డబ్బులలో ఎమ్మడే ఒక 4,000 రూపాయలు ఇస్తారని చెప్పింది. చెప్పండి ఈ 4,000 రూపాయలు ఆ 4,000 రూపాయలు ఒప్పుకోగానే ఆయన ఒక కాగితం తీసేసి ఏదో ఒక ముడేసి దాంట్లో ఒక కాగితం పెట్టో లేకపోతే ఒక వనమూలికలు ఉంటాయి కదా, ఆ వనమూలికలు తీసి ఇంటి చుట్టూ తిరిగి ఆడ కొబ్బరికాయ పెట్టి ఏదో కొబ్బరికాయ పెట్టి అచ్చేసి ఇచ్చేసి ఒక 1/2 గంట సేపు మ్యాజిక్ చేసిన తర్వాత ఇప్పుడు పోయింది చూడమ్మా, ఇప్పుడు పోయింది చూడమ్మా, మీ దాంట్లో మీ ఇంట్లో ఇంకా ఎట్లా చేతబడిపోయిందో చూడమ్మా అని. ఇప్పుడు చూడండి, మీరు మళ్ళా ఈ నీళ్లు యథాస్థితిగా వస్తే మీ ఇంట్లో చేతబడి చేసిన వాళ్ళది నరదిష్టి మొత్తం పోయినట్టని ఆయన చెప్తాడు. చెప్పగానే ఈ నీళ్లు పోయినట్టు మళ్ళీ అంటే దీన్ని బట్టి మనకి ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా ఏంటి సూపర్ స్టిషన్. ఏం జరిగిందో వాళ్ళ దగ్గర తర్వాత సెకండ్ థింగ్ ఉంది. రెండో థింగ్ ఏంటంటే ఈ చేతబడిని నమ్మించడం కోసం చూడండి, ఈ లెమన్ని కట్ చేస్తే మీకు మీ ఇంట్లో ఎంత చేతబడింది అనేది తెలుస్తుందని చెప్పి ఇలా పిండుకుంటారు అన్నమాట. పడుతుంది, మీకు గడ్డి పడుతున్నారంటే దీంట్లో మీ ఇంట్లో చేతబడుతుందని వాడు నమ్మేస్తాడు. దీంట్లో ఏం జరిగిందంటే వాడు ముందే మీకు ఏం చేస్తాడంటే వాడు ఇంజక్షన్ తో మిథైల్ ఆరెంజ్ అనే ఇండికేటర్
ఇండికేటర్ ని దీంట్లో పంపిస్తాడు, లెమన్ లో పంపిస్తే ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ని వేయటం వల్ల మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వేయటం వల్ల ఈ లెమన్ రియాక్షన్ విత్ మిథైల్ ఆరెంజ్ చూడండి, మీరు బ్లడ్ వ్యాలెంట్ కాకుండా అనిపిస్తుందా? ఇది బ్లడ్ లా మీకు కారుతుంది అనమాట. చూడండి మనం ఎంత వీక్ గా ఉంటామంటే ఇదే లెమన్ ని మనం ఇంట్లో కట్ చేసి చికెన్ లోనో బిర్యానీలోనో మంచిగా ఆ స్వీట్ చేసుకొని తింటాము. ఇదే నిమ్మకాయ మన ఇంటి ముందర 4 రోడ్ల కాడ ఉంటే మాత్రం దాన్ని పక్కకు పోతుంటాం అనమాట. దీంట్లో మరి ఈ నిమ్మకాయ మనకు నడిపిస్తుంది మన లైఫ్ ని. నిమ్మకాయ లెమన్ అనేది ఎంత వీక్ గా ఉన్నామంటే మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం పచ్చళ్ళు పెట్టుకుంటాం, దీన్ని వంటల్లో వాడుకుంటాం, కూరల్లో వాడుకుంటాం. కానీ అదే బజార్లో పెడితే మాత్రం దీంట్లో ఏదో అతీంద్రియమైన శక్తులు ఉన్నట్టు, దీనివల్ల మనం దాటంగానే మనకి ఏదో మారిపోయినట్టు, మనం ఏదో జరుగుతున్నట్టు 4 చోట్ల కాడ ఈ నిమ్మకాయలు ఉంటే చాలా జాగ్రత్తగా మనం ఇంజెక్ట్ చేస్తుంటాం. ఇందులో ఏముండదు, కెమికల్ రియాక్షన్ తెలుసు కదా మీకు తెలుసు కదా ఏముంది. పసుపును సున్నం కలపంగా మీకు పారాని వస్తుందా రాదా? మనకి పసుపును సున్నం కలపంగా పారాని ఎర్ర కలర్ లో వస్తుంది కదా మనకి. ఆ పసుపు పారాని దీంట్లో జరిగే రియాక్షన్ అనమాట. ఇందులో జరిగేది ఏమి లేదు. ఇది ఎక్కడైనా కోసేసి 2 అక్కడ 4 చోట్ల కాడ కట్టంగా మనం భయపడిపోతుంటాం. తర్వాత రెండోది ఏంటంటే ఈ నిమ్మకాయకి పచ్చిమిరపకాయలు పుచ్చి ఇట్లా వేలాడి చేస్తుంటాం కొంతమంది ఇళ్ళలో కానీ లేకపోతే షాపులలో కానీ. పచ్చిమిరపకాయలు లెమన్ అంటే దాంట్లో మనకి క్యాప్సికం అనే కెమికల్ ఉంటుంది, దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉన్నది. ఈ 2 రియాక్షన్ జరపడం వల్ల స్మాల్ ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే మన ఇంట్లోకి రాకుండా అవి ఆ ఇన్సెక్ట్స్ కిల్ అవుతాయి. కాబట్టి ఆ జిట్టి కోసం పెట్టుకోవాలి. జిట్టి అంటే అర్థం ఏంటంటే ఇదే అన్నమాట. తర్వాత నైట్ అయితే గోర్లు కట్ చేయొద్దని సూపర్ స్టిషన్స్ ఉంటాయి. నైట్ ఎందుకు గోర్లు కట్ చేయొద్దంటారంటే నెయిల్ కటింగ్ ఎందుకు చేయకూడదంటే ఒకప్పుడు మనకి లైట్లు లేవు, ఓన్లీ ఏముండేది కిరోసిన్ ల్యాంప్స్ ఉండేది. ఆ టైంలో కనుక మనం బ్లేడ్ తో కట్ చేస్తే మన ఫింగర్ కట్ అయితే అని మన ఫోర్ ఫాదర్స్ నైట్ టైమ్ మన నెయిల్ బైకింగ్ చేయొద్దని చెప్పారనమాట. కానీ దాన్నే సూపర్ స్టిషన్ మనం ఇప్పుడు పెద్ద లైట్ తిన్నప్పుడు కూర్చొని కూడా కట్ చేయొద్దానంటే నెక్స్ట్ కట్ చేయొద్దని. నెక్స్ట్ కట్ చేస్తే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సూపర్ స్టిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. తర్వాత మీకు బాబాలు ఏం చేస్తారంటే నోట్లో ఉమ్మి వేస్తే మంట తెప్పిస్తా అంటారు. నోట్లో ఉమ్మి వేస్తే మంట తెప్పిస్తా అంటే దానికి ఒక ప్రయోజనం ఏంటంటే వాళ్ళు నోట్లో ఏం పెట్టుకుంటారంటే సల్ఫర్ అనే కెమికల్, మన ఫాస్ఫరస్ అనే కెమికల్ పెట్టుకుంటారు. ఫాస్ఫరస్ అనేది దాని నేచర్ ఏంటంటే ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద వాటర్, ఇట్ డస్ నాట్ ఫ్లేమబుల్. When it is exposed to the air, it will flammable. కాబట్టి ఆ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని వాళ్ళు సెలవులో పెట్టుకోగానే అది ఏముంటది, అది బాగానే ఉంటుంది. ఏమైనా ఉమ్మి వేయగానే అది వెంటనే ఏది ఎక్స్పోజ్ కాగానే దాంట్లో ఏమవుతుందంటే అది వెంటనే ఫాస్ఫరస్ అనేది బర్న్ అయిపోతుంది. బర్న్ కాగానే దాంట్లో చూసారా మీరు ఎంత నరకిస్తుందో ఎంత చేతబడి చేశారని చెప్తారు. తర్వాత మీకు ఈ శ్మశానాలు ఉంటాయి కదా, మీకు ఆ శ్మశానాల దగ్గర మనకి నైట్ సమ్మర్ లో బోన్స్ మండుతుంటాయి. ఆ మండుతుంటే కొరివి తయారని చెప్తుంటుంటారు ఊళ్ళలో. మాంబోడు తొక్కపోవద్దు, కొరివి తయారని ఏం చెప్తారు. అది కొరివి తయారు కాదు. ఈ సమ్మర్ సీజన్ లో ఏమవుతాయంటే ఈ బోన్లో ఉన్న ఫాస్ఫరస్ అనేది ఎక్స్పోజ్ ఆ యాష్ తోని కవర్ అవుతుంది. కాబట్టి ఈ సమ్మర్ లో మనకి ఆ గాలికి ఆ మొత్తం యాష్ అంతా కొట్టుకొని పోవడం వల్ల ఏరికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ బోన్స్ అనేవి మనకి ఏమవుతాయంటే బర్న్ అయితే ఆ బర్న్ కాగానే మనం ఏమంటామంటే కొరివి తయారని చెప్తుంటాం అన్నమాట. ఓకేనా? తర్వాత సమ్మర్ లో మనకి చెట్ల మీద దయ్యాలు ఉంటాయని చెప్తుంటాం. సమ్మర్ లో కాదు, వింటర్ లో కాదు, దయ్యాలు ఉంటే మరి పగలాడ పండుకుంటాయి, ఎడకాలేట్లు ఉంటాయి, ఏసుకులు పోతాయి, ఏడ ఉంటాయి వాటికి. ఆ కనపడే ఎవరికైనా అంటే నైట్ ఒక్కటే వస్తాయి ఏమన్నా. ఓకేనా? ఎక్కడా ఉండవు. మనము పగలు ఏది నైట్ పగలు ఏది ఉంటుందో నైట్ అదే ఉంటాయి. ఏముంటాయంటే ఊరి చివరిన పెంట దెబ్బలు ఉంటాయి. ఆ పెంట దెబ్బల మీద ఈ చిరిగిన బట్టలు, చున్నీలు, ఆ చెట్లు అవన్నీ పారేస్తారు. ఇవి గాలికి సమ్మర్ లో ఏమవుతాయంటే గాలికి ఎగిరిపోయి ఆ చెట్టు మీద పడుతుంది. చెట్టు మీద పడగానే ఆ చిరిగిన చొక్క గాలికి ఇలా ఊగుతుంటుంది అనమాట. ఈ చీకట్లో మనం నడిచిపోతుంటుంటే దాన్ని చూడగానే
వాంగో దయ్యం ఆ చెట్టు మీద కూర్చుందని మనం భయపడుతున్నాం. కాబట్టి సమ్మర్ లోనైనా వింటర్ లోనైనా ఎప్పుడైనా దయ్యాలు లేవు, భూతాలు లేవు. నీ యొక్క ఆలోచన, నీ థింకింగే ఆ విధంగా చేస్తుంది అనమాట. లైట్ కాదురా, వాటర్ తోని మనం లైట్ లైట్ వాటర్ తోని